ఎవరుగా నీకు నీ బతుకులో వచ్చా ఎవరు రేడు నన్ను ఎందుకు దించారా మామా ఏంది మామ ఏమైంది మామ అంతగా బాధపడుతున్నావు? ఏం లేదు పెచ్చి ఈ ప్రపంచంలో మంచిని పోలిన మనుషులు 7 మంది ఉంటారంట కదా నాలాంటి అమాయకులు అందగాళ్ళు ఆడుండారని చెప్పేసి ఎతుకుతాను పెచ్చి మామా ఇక్కడ దొరకరు మామ వాళ్ళు ఎక్కడెక్కడ ఎతకాలా ఆస్ట్రేలియా పోమంటావా అమెరికా పోమంటావా ఓరని అంత దూరం తిరగాల్సిన అవసరం లేదు మామ ఆ తిరుపతిలో జూ పార్క్ పో అనిమల్స్ అన్ని నీ మాదిరి ఉంటాయి హలో బాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ హలో బాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏం సార్ ఎవరు కావాలా మీ మీద కేసు ఫైల్ అయిందయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర రండి ఏం సార్ ఎందుకు రావాలి సార్ పోలీస్ స్టేషన్ రోజు మా ఇంటికి మేము ఇన్నిసార్లు పోము నెలకోసారి పిలుస్తానే ఉంటారు ఏం తప్పు చేసాం వస్తాను ఉండండి రే సునీల్ ఒరే సునీల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారా ఇప్పుడైనా ఫోన్ చేశారు నాకు కూడా చేశారా ఏంది మామ ఏదో పోలీస్ స్టేషన్ అంటున్నారు ఏడో మెద్దబలు తినేటట్టు ఉండారా మీరు అలాంటి మంచి మంచి జీవితాలతో ఆడుకుంటారన్న మేము పోలీసులు కేసు పెట్టినారు పోలీస్ స్టేషన్ లో కేసా మీరు ఎందుకు పెట్టినారు మామ ఈరోజు ఇండియా అంతా తగలబడిపోతుంది ఎందుకు మన ఇండియా క్రికెట్ టీం కు సపోర్ట్ చేసినాం నీ క్రికెట్ టీం కి సపోర్ట్ చేసినారా ఏం చేసినారు క్రికెట్ కిట్లు ఇచ్చినారా అది కాదు సపోర్ట్ అంటే బెట్టింగ్ పెట్టినాం ఎందుకు మామ అంతగా బాధపడతావు మీ అత్త అలిగి పుట్టింటికి పోయింది పేచే ఏం కాదులే మామ నీ మీద ప్రేమతో మళ్ళీ వస్తారులే బాధపడద్దు ఆపమే నీ మోటివేషన్ మీ అత్త పోయిందని కాదు నేను అలిగింది పోతా పోతా నా విగ్గు దెంకొని పోయింది మే ఈ మాటలకేమో ఎక్స్పైరీ డేట్ వస్తుంది 2 నెలల నుంచి చూస్తాను ఒక పేషెంట్ రావడంలే దేవుడా ఈ రోజన్నా ఒక పేషెంట్ ని పంపి దేవుడా అబ్బా సాయిరామ్ అవ్వా అమ్మా చిన్నవా చెప్పాబు ఏంటి నా ప్రాబ్లం 4 రోజుల నుంచి మేడం బంకు వేలు సర్లే ఒక మాత్ర రాపిస్తా 3 పూట్లు వేసుకో బేదులు గిదులు అన్ని తగ్గిపోతాయి సరే మేడం నీ ప్రాబ్లం ఏంటి మేడం 4 రోజుల నుంచి ఎంత తిన్నా ఆకలే కావడంలే మేడం అవును చూస్తుంటే మంచివి చాలా చిక్కిపోయినట్టున్నావు సరే ఒక టానిక్ ఇస్తా నువ్వు కూడా 3 పూట్ల తీసుకో టానిక్ ఏం వద్దు మేడం ఆల్రెడీ మా ఇంట్లో థాయిలాండ్ సరుకు ఉంది కొంత స్టఫ్ ఉంటే ఇవ్వండి మేడం ఎవడు పక్కింటోడు నువ్వేడు నీ కొడుకునే నాకొద్దు నాకు ఇల్లొద్దు నాకు ఈ దేశం వద్దు నేను పోతా చివరిసారిగా నేను కట్టుకుని ఇంట్లో కూర్చొని దెంకోపోతా నో ఏంది నా గోడలకి ముద్దు పెట్టుకుంటావు బాగా తగిలించుకున్నావు కూర్చున్నావు ఏందినా నేను కష్టపడి ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నా ఇల్లుని తీసుకొని నా మీద కేసులు పెడతా అంటున్నారు గవర్నమెంట్ నీ ఇల్లుని స్వాధీనం చేసుకునేంతగా ఏం చేసినావు నువ్వు గవర్నమెంట్ అంటే ఎవరిది ప్రజలది అందుకే నేను ఇల్లు కట్టుకునేటప్పుడు గవర్నమెంట్ రైలు పట్టాలే అవి తీసుకొచ్చి నేను స్లాబ్లో కొన్ని దాల్బందరాల కాడ ఆ తర్వాత పిల్లర్లలో వేసిన అది గవర్నమెంట్కి తెలిసిపోయింది ఈరోజు వాళ్ళు వచ్చి నా మీద కేసు పెడతా అంటున్నారు నేను దెంకోపోతా నాకు ఈ దేశం వద్ద ఏ సుబ్బాటి మామ ముఖ్యంగా తెల్లసకాయ మడి మర్చిపోయినావు అనుకో నీ పై బగులుతుంది అబ్బా అలివి కాలేదే నీ సంగతి మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టైం పెళ్లి చూపులు చూస్తున్నారు పేచి అందుకే సిగ్గి వచ్చింది అట్టనే భయం కూడా వచ్చింది పేచి భయం ఎందుకు సునీల్ అన్న ఏడ ఆ ఈదులో ఆడవాళ్ళంతా నా మీద పడి ముద్దులు పెట్టి నన్ను కొరికేస్తారేమో అని భలే భయం వచ్చింది ముందే నేను అందగాని కదా కాదురా దున్నపోతా వాళ్ళ ఇంటి ముందర కుక్కు ఉందనుకో ఇదేంది దున్నపోత ఇంటికి వచ్చిందని చెప్పి నీ మీద రక్కి రక్కి కొరికి కొరికి కండలన్నీ పీకి పడేస్తుంది ఏ సుబ్బాటి ఆ తెల్లసొక్క వద్దు పెళ్లి చూపులు వద్దు అన్నీ క్యాన్సిల్
నా మాటిని ఆ మొగానికి గుడ్డన్నా కట్టుకొని పో, ఇంట్లో కన్నా పోతావు.